ఫలించే ఆశ నాకుంది, కానీ ఫలించలేని స్థితిలో నేనున్నా ప్రభా. మరణ పడకల మీద ఈ తెగులు నన్ను చుట్టుముట్టి నా ప్రాణాల్ని తీసివేస్తున్నాయా. నన్ను ఒక్కసారి కనికరించు, నాకు ఇంకొక అవకాశము దయచేయి. ఏంటి నా జీవితాన్ని ఇలా ఫలభరితం లేకుండా చేస్తూ ఈ మరణ పడకల మీద తెచ్చి ఉన్నది అని గ్రహించుకొని ఆ పనికిరాని తీగల్ని తీసివేసి కాల్చివేసాయ్యా. అది నా ఉద్యోగమైనా, నా చెడు స్నేహితులైనా, చెడు సంబంధమైనా, దేవ నా పాపమైనా, నా రహస్య పాపములైనా ఏదైపోయినప్పటికీ దేవ చెక్కివేసే ప్రభు, తీసివేసే తండ్రి. నీ అగ్నితో, నీ పరిశుద్ధ అగ్నితో కాల్చివేసేయ్యా అని ప్రార్థన పూర్వకంగా వేడుకుందాం దేవుణ్ణి. ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని అన్నాడు దేవుడు. వేడుకుందామండి. అడుగుదాం దేవుణ్ణి, నన్ను కాల్చయ్యా. నాకు కిరీటము కావాలి, నాకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, కానీ పరీక్ష వద్దు, అగ్ని పరీక్ష వద్దు, నాకు శ్రమలు వద్దు అని అనుకుంటున్నాం. ఎలా బంగారం తన స్వరూపంలో రావాలంటే కాల్చబడుతుందో, ఎలా నలగొట్టబడుతుందో, దేవుడు మన జీవితాన్ని కూడా కాల్చి చెత్తంతా తీసివేసి దేవుని స్వరూపంలో తీర్చబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవునికి మన జీవితాన్ని అర్పిద్దాం. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలయ్యా. ఫలించే ఆశ నాకుంది తండ్రి, కానీ ఫలించలేకపోతున్నా. నాకు ఇంకొక ఏడాది నాకు గడువు, నాకు ఇంకొక ఆయుష్ పెంచయ్యా, ఇంకొక అవకాశము దయచేయ్యా. ఈ మరణ పడకల మీద నుండి నన్ను రక్షించు ప్రభా అని దేవుని వేడుకుందామండి. ఇది వేడుకునే సమయము, మొరపెట్టే సమయము, ప్రార్థించే సమయం.